నమస్తే, నేను డాక్టర్ సగలి కరుణాసాగర్, వాతావరణ శాస్త్రవేత్త, వాతావరణ కేంద్రం అమరావతి. నిన్నటి రోజున పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతం, అలాగే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా ఈ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి అల్పపీడనం ఈరోజు ఉదయం నాటికి కొద్దిగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారడం జరిగింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 9.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళే కొలది నైరుతి వైపు వంగి ఉంటుంది. అదేవిధంగా ఈ అల్పపీడనం, తీవ్ర అల్పపీడనం రాబో 12 గంటలలో మరికొద్దిగా బలపడి వాయుగుండంగా మారి రేపు ఉదయాన్నే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, అలాగే దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఇక ఈ అల్పపీడనం లేదా తీవ్ర అల్పపీడనం యొక్క ఫలితంగా రాబో 2 రోజులకు వాతావరణ సూచనలు మరియు హెచ్చరికలు గమనించినట్లయితే రాష్ట్రం మొత్తం మీదట కూడా ఈరోజు మనకు చాలా విస్తారంగా వర్షాలు వచ్చేదానికి అవకాశం ఉంది. తేలికపాటి ఒక మోస్తారు వర్షాలు అనేక చోట్లతో పాటుగా 1 లేదా 2 చోట్ల భారీ నుండి అత్యంత భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు కూడా మనకు రావడానికి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక అత్యంత భారీ వర్షాలు వచ్చేదానికి అవకాశం ఉన్నటువంటి జిల్లాలు మనం చూసినట్లయితే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు, అలాగే అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు ఈ జిల్లాలతో పాటుగా విశాఖపట్నం జిల్లాలలో కూడా మనకు 1 లేదా 2 చోట్ల అత్యంత భారీ వర్షాలు వచ్చేదానికి ఈరోజు అవకాశం ఉంది. కాబట్టి ఈ జిల్లాలకు మనము రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీని పరిసర ప్రాంతాలైనటువంటి విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యంతో పాటుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు ఈ జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు, అలాగే గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు ఈ జిల్లాలలో మనకు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు ఈరోజు రావడానికి అవకాశం ఉంది. వీటితో పాటుగా ఉరుములతో కూడినటువంటి మెరుపులు కూడా ఈరోజు సంభవించేదానికి అవకాశం ఉంది. అలాగే గాలులు కూడా మనకు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. ఇక రేపటి రోజున చూసినట్లయితే మనకు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలలో మనకు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ హెచ్చరికలన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మరీ ముఖ్యంగా లోతట్టు ప్రాంతవాసులు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ వర్షం రావటం వల్ల మనకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటానికి అవకాశం ఉంది. అలాగే పాడుబడ్డటువంటి బిల్డింగులు కానీ, లేదా పాడుబడ్డటువంటి కట్టడాలు, లేదా కాలువల తీర ప్రాంతం బట్టి ఉన్నటువంటి కాంపౌండ్ వాల్స్ కూడా, మన ప్రహరీ వాల్లు కూడా పడిపోయేదానికి అవకాశం ఉంది. అలాగే చెట్లు పడిపోవటానికి అవకాశం ఉంది. వీటితో పాటుగా కరెంటు స్తంభాలు కానీ, విద్యుత్ స్తంభాలు కానీ నేల కొరగటానికి అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు సంభవిస్తున్న సందర్భంలో రైతు కూలీలు కానీ, దైనందిన కూలీలు కానీ, పశువుల కాపర్లు కానీ ఎటువంటి పరిస్థితుల్లో చెట్ల కిందకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మరీ ముఖ్యంగా భారీ నుండి అతి భారీ వర్షాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఈ జిల్లాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు వచ్చే జిల్లాల్లో కూడా మనకు కొండ చర్యలు పడిపోవటానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అలాగే చేపల పెంపకదారులు, రైతులు కూడా ఈ పంట పొలాలలో లేదా చేపల చెరువులలో అధిక నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఏదైనా పంటలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి తగు విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఈ వర్షం పడుతున్న సందర్భంలో విజిబిలిటీ కూడా మనకు చాలా తక్కువగా అవకాశం ఉంది. ఈ సందర్భంలో ఎక్కడైనా చెట్లు కానీ, స్తంభాలు కానీ పడిపోయినప్పుడు మనకు సరిగ్గా కనిపించక ప్రమాదాలు జరిగేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మీరందరూ మీ ఈ ప్రయాణాలని తగు విధంగా ప్లాన్ చేసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు, రేపు, ఎల్లుండి, అవతల అనగా 18, 19, 20, 21 ఈ 4 రోజులు కూడా బంగాళాఖాతం తీర ప్రాంతాలలో ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో చేపలకు వేటకెళ్ళరాదని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం. నమస్తే.